మంత్రి నారా లోకేష్ తన నివాసంలో ఎంపీ ఎమ్మెల్యేలతో నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఓ రిపోర్ట్. కూటమి పార్టీల మధ్య వారధిగా, ఆత్మీయ ఆతిథ్య సారథిగా నిలుస్తూ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమావేశాలు కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి ఉండవల్లి నివాసానికి కుటుంబ సభ్యులతో కలిసి హాజరైన కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాటలు, ముచ్చట్లతో చాలా సమయం సరదాగా గడిపారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జవాబుదారీతనానికి నిదర్శనంగా ప్రజాప్రతినిధులు ఎవరూ అడగకుండానే వారు ఇచ్చిన వినతులు పరిష్కారం అయినవి, పరిష్కార దిశలో ఉన్నవి, పెండింగ్వి తెలియజేస్తూ నివేదికలు అందజేశారు. ఆహ్లాదకర వాతావరణంలో విందు జరిగింది. ఇంట్లో శుభకార్యం నిర్వహించినప్పుడు పాటించే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆడపడుచులకు మంగళగిరి పట్టు చీరలు పెట్టారు. ఈ ఆత్మీయ కలయికకు కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల పరిధి ఎమ్మెల్యేలు రెడ్డెప్పగారి మాధవిరెడ్డి కడప, ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు బీజేపీ, పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి కమలాపురం, ఎన్ వరదరాజులు రెడ్డి ప్రొద్దుటూరు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయిచోటి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు, షాజహాన్ బాషా మదనపల్లె కుటుంబ సభ్యులతో హాజరయ్యారు.